అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాసనసభ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు నిర్మల్ శాసనసభ్యులు పెద్దలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఈ పార్లమెంట్ ప్రభారి గౌరవనీయులు బసవ లక్ష్మీ నరసయ్య గారు, సోదరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా రథసారథి సోదరి గోదావరి గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు గౌరవనీయులు ప్రేమేందర్ రెడ్డి గారు, విష్ణు గారు, ఎన్ రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. చాలా కాలాతీతమైంది. భక్తులు చాలా మంది ఉన్నారు. ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా 2 మాటలు. నాకు మైక్ వచ్చేటువంటి ముందు ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి మాకు సర్కారు నుంచి ఏం లాభం రాలేదు బిడ్డ, 10 ఏళ్ళు అయితే కూడా మాకు ఇల్లు రాలేదని ఇవాళ ఈయనే ఉండి చెప్తా ఉంది. ఆమె పాపం కట్టుకుని కూడా గులాబీ చీరనే కట్టుకొని వచ్చింది. మా మీడియా మిత్రులు చెప్పాలి కాబట్టి. రెండో మాట మా మీడియా మిత్రులు గమనించాలి. స్ట్రీట్ లైట్లు పోలీస్ స్టేషన్ దాటినాక సంగారెడ్డి వైపు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఆరు నుంచి చౌరస్తా నుంచి అవతల వైపు స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. కానీ మనం యాడ మీటింగ్ పెట్టుకున్నామో దాని స్ట్రీట్ లైట్లు మాత్రం బంద్ చేసుకున్నారు. ఇది ప్రభుత్వం యొక్క చిల్లర బుద్ధి. ఇట్లాంటి చిల్లర పని చేసే పోయినసారి కూడా ప్రభుత్వం పోయింది. ఈసారి కూడా అట్లాంటి చిల్లర పనులు చేయొద్దు. అధికారులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మేము మీటింగ్ పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నాం. స్ట్రీట్ లైట్లు బంద్ చేస్తే ఈ మీటింగ్ బంద్ అవుతుందని అనుకుంటే అంతకంటే పేర్కొంతనం ఇంకొకటి ఉండదు. మీరు చేసేటువంటి ఫాల్తు పనుల వల్ల ప్రజలలో మీ మీద ప్రజలకి మీ పట్ల ఏకభావం వస్తుంది. మంచి చేయండి, చేతనైతే తెలివి ఉంటే ప్రజలకి మంచి చేసి ఓట్లు అడుగుంది. మేము చెప్తున్నాం ఆర్టికల్ 370 రద్దు చేసినాం. మేము చెప్తున్నాం రామ మందిరం కట్టినాం. మేము చెప్తా ఉన్నాం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చెప్తా ఉన్నాం. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది, పనిచేస్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ నిన్న నాకేం చెప్పిందో, పటాన్చెరుకు ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలి. ఆయన కోయంబేడు జిల్లా నుంచి మంత్రి ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలి. అన్ని ఉన్నాయి పటాన్చెరుకి, ఏం లేవు. కంపెనీలు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, శ్రమించి పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. 100 కోట్ల పైసలు తెస్తాం మీకు పని చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు కొత్త కథ మొదలు పెట్టారు. 2019 డిసెంబర్ లో టీఆర్ఎస్ ఎట్లా బుద్ధి చెప్పిండ్రో రేపు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కూడా బుద్ధి చెప్పాలని నేను మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ 1999లో ఆర్య నరేంద్ర గారు గెలిచిండు. ఈ ప్రాంతానికి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేయడం కొత్త కాదు. 99లో టైగర్ నరేంద్ర ఈ ప్రాంతం నుంచి ఎంపీ గెలిచారు. సంగారెడ్డి నుంచి గతంలో ఒకసారి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గెలిచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఆలోచించాలి. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలనుకుంటే భారతీయ జనతా పార్టీ ఓటేయాలనేటువంటి ఒక దూరదృష్టితో మీరందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరికీ కూడా సమయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. 400 సీట్లు గెలిచి నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కాబోతున్న సందర్భం లోపల మెదక్ ఎంపీ బీజేపీ నుంచి గెలవాలా వద్దా ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. గెలవాలా వద్దా బీజేపీ నుంచి గెలవాలంటే ఎక్కడికక్కడ మనం చైతన్యవంతులమై ఏ ఊరికి ఆ ఊరికి మనమే కథానాయకులమై భారతీయ జనతా పార్టీ గుర్తుని కమలం గుర్తును ప్రచారం చేసి గెలిపించాలని మీ అందరికీ కూడా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చివరి ఒక మాట, చాలా మంది మా మిత్రులు వచ్చారు. రగన్న మధ్యన దుబాకు పోయిండు, మళ్ళీ మా పటాన్చెరు కొత్తలో రావడానికి చాలా మంది డౌట్ పడి ఉంటుంది. రఘునందన్ రావు పుట్టింది దుబ్బాకలో, పెరిగింది సిద్దిపేట లో. దుబ్బాక సిద్దిపేట నాకు జన్మభూమి అయితే దాదాపు 30 ఏళ్లుగా ఈ పటాన్చెరులో ఇల్లు కట్టుకొని సంగారెడ్డిలో వకీలుగా ఇదే నా కర్మభూమిని ప్రాక్టీస్ కట్టిన గడ్డగా
ఒక రిపోర్టర్ గా, ఒక టీచర్ గా, ఒక అడ్వకేట్ గా ఈ గడ్డ మీదనే దాదాపు 3 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నా. అందుకని దుబ్బాకలకు జన్మనిచ్చిన నువ్వైతే ఈ పటాన్చెరు సంగారెడ్డి నా కర్మభూమిగా భవిష్యత్తులో జరిపేటువంటి ఉద్యమాలకి ఇదే అందరం జై తెలంగాణ అని అనేక సార్లు తరలివ్వడం ఈ రోడ్ల మీద ఇదే గడ్డ నుంచి అనేక ఉద్యమాలు నిర్మించినాం. కాబట్టి దయచేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జై భారత్. కమలం గుర్తుకే ఇదొచ్చిందా? ఈసారి యూరోప్ లో ఉన్నాడు ఎమ్మెల్యే సభ్యులు గట్టిగా చెప్పారు, విమానంలోకి వెళ్ళి పోవాలి సార్. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్.